రోజు ఉన్నట్టు ఉండే సాయంత్రం 4 గంటలకు అయితే కరెంట్ అయితే వెళ్ళింది. నేను కువైట్కి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఇదే ఫస్ట్ టైం మా ఏరియాలో కరెంట్ వెళ్ళడం చూడడం. ఇది వచ్చేసి ఎడారి దేశం. ఇక్కడ కరెంట్ లేకుంటే ఒక్క నిమిషం అయితే బతకలేరు. వేడి మాత్రం అలా అయితే ఉంటది. ఎండలు కూడా బీభత్సంగా అయితే ఉన్నాయి. మా మేడం వాళ్ళ సెల్లులో ఛార్జింగ్ అయితే లేదు, పవర్ బ్యాంక్ కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోలేదు. ఇదన్నీ తీసుకొని మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళు అంటే ఇక్కడే కరెంట్ లేదు కదా, అక్కడేముంటది అంటే అక్కడ ఉంటుంది వెళ్ళమన్నారు. ఇంకా నా రూమ్ లో కూడా అయితే కరెంట్ లేదు, ఏసీ లేకుంటే అస్సలు తట్టుకోలేమని చెప్పేసి కార్ ఎక్కేసి 2 పాయింట్లు ఏసీ అయితే పెట్టుకొని మా మేడం వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే బయలుదేరి అయితే పోతున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అరబ్ కంట్రీలో ఎక్కువ ఫ్రిడ్జ్ లో కోళ్ళు, ఫ్రిడ్జ్ లో చికెన్ అవే తింటారు. వీళ్ళకు కరెంట్ లేకుంటే ఫ్రిడ్జ్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే చెడిపోతాయి. గల్ఫ్ దేశాలలో సామాన్యంగా అయితే కరెంట్ అయితే వెళ్ళదు, కానీ ఈ రోజు ఎందుకు వెళ్ళిందో మళ్ళీ నాకైతే తెలియదు. మేడం వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ వచ్చేసి కరెంట్ అయితే ఉంది. మా మేడం కి అయితే ఫోన్ చేసి మన సైడ్ లో కరెంట్ ఉందా లేదా, ఏరియా వేరు మన ఏరియా వేరు, ఓన్లీ మన ఏరియా ఒక్కటే కరెంట్ వెళ్ళింది. అక్కడ మా చెల్లెలు పవర్ బ్యాంక్ ఇస్తుంది, ఆ పవర్ బ్యాంక్ అయితే తీసుకొని రామనేది. పవర్ బ్యాంక్ మీద ఒక పేరు అయితే కనపడుతుంది, ఆ పేరు ఏంటో తెలిస్తే మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. కరెంట్ వచ్చేసి 4:50కి అయితే వెళ్ళింది, 5:10కి అయితే కరెంట్ అయితే వచ్చేసి. బొట్టుకెళ్తే సబ్స్క్రైబ్ కొట్టు.